హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను మీకు అరటికాయ ఇంకా పాలకూరతో ఆమ్లెట్ చేసి చూపిస్తున్నానండి. చాలా హెల్దీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకేనా, ముందుగా మనం అరటికాయని ఉడకబెట్టి తోలు తీసి పక్కన పెట్టుకోవాలి, సన్నగా ముక్కలుగా తరిగి. ఇంకా పాలకూరను శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకొని బాండీలో నూనె లేకుండానే వేసి నీళ్ళు వచ్చే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్నటువంటి అరటికాయ ముక్కలు వీటన్నిటిని కలిపి ఆమ్లెట్ చేసుకోవాలి. ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసుకోవాలి. ఈ రెండు కలవడానికి కొంచెం నీళ్లు పోసుకొని కలిసే వరకు కలుపుకోవాలి. తర్వాత మనం సన్నగా తరిగినటువంటి కరివేపాకు ముక్కలు, అలాగే ఈ పచ్చి అరటికాయ ముక్కలు ఉడికించాం కదా, అవి వేసుకొని కలుపుకోవాలి. వాటితో పాటు మనం మగ్గించి పక్కన పెట్టుకున్నాం కదా పాలకూర, ఆ పాలకూరను కూడా ఒక 2-3 స్పూన్లు వేసుకోవాలండి. కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం 2 గుడ్లు కొట్టి ఇందులో వేసుకోవాలి. ఇంకా అంతేనండి, సింపుల్గా మనం ఆమ్లెట్ చేసుకోవడమే. ఇవన్నీ వేసి కలుపుకున్న తర్వాత కావాలంటే ఒకటే పెద్ద ఆమ్లెట్ వేసుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్నగా 2 ఆమ్లెట్లు వేసుకోవచ్చు. ఓకేనా, ఇది కొంచెం ఒక్కసారి తిన్నామంటే మనకి కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుందండి. చాలా హెల్దీ, ఎందుకంటే అరటికాయలు ఉంటుంది కదా, ఇంకా అలాగే ఎగ్గు, పాలకూర ఇవన్నీ కలిపి మనకి కడుపు నిండిపోతుంది అనమాట. చాలాసేపటి వరకు కూడా ఆకలేదు. అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. మనం కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలి అనుకుని మనం వేరే డైట్ ఇంకా కార్బ్స్ లేకుండా తినాలనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా మనం కొంచెం ఫిల్లింగ్గా కావాలంటే దీంట్లోనే సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి కలుపుకోవచ్చండి. అప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఫిల్లింగ్ ఉంటుంది. నేనైతే ఇవే వేసి చేస్తున్నాను. మీకు కావాలంటే ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిరపకాయ కూడా వేసుకోవచ్చు. పెనం బాగా వేడెక్కాక ఈ కలిపిన మిశ్రమాన్ని ఆమ్లెట్ వేసుకోవాలి. అంతేనండి, నేనైతే మొత్తం ఒకటేసారి వేసాను. మీరు కావాలనుకుంటే చిన్న చిన్నగా 2 సార్లు వేసుకోవచ్చు. ఇవి బాగా 2 పక్కల కాల్చుకోవాలి. ఇది కొంచెం కిందంతా కాలే వరకు మనం తిప్పకూడదండి, లేకపోతే ఇరిగిపోతుంది. ఓకేనా, ఎందుకంటే అరటికాయ ముక్కలు ఇవన్నీ ఉన్నాయి కదా, కొంచెం కింద బాగా కాగినాకే తీసుకోవాలి. ఇప్పుడు నేను పైన కొంచెం చీజ్ వేసాను. మీరు కావాలంటే చీజ్ వేసుకోవచ్చు, లేకపోతే చీజ్ లేకుండా కూడా బాగానే ఉంటుంది. ఇది అడుగున బాగా ఎర్రగా కాలిన తర్వాత మనం తిప్పి పెనం పైన మళ్ళీ రెండో వైపు కూడా కాల్చుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా హెల్దీ కోడిగుడ్డు, పాలకూర ఇంకా పచ్చి అరటికాయతోటి ఆమ్లెట్ రెసిపీ చాలా ఈజీ అండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఆమ్లెట్ తిని ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. హెల్దీ ఆమ్లెట్ రెడీ. మీరు కూడా ట్రై చేయండి.